సందర్భంలో కొంతమంది తెలంగాణ కళాకారుల నుంచి ఏమని వస్తుందంటే, తెలంగాణ కళాకారులతోనే ఎందుకు దీన్ని పాడించకూడదు, తెలంగాణ కళాకారులనే మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోకూడదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఓపెన్గానే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడో ఆంధ్ర అతన్ని కీరవాణిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పాట కోసం పెట్టాల్సినటువంటి అవసరం ఏంది, తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు ఉన్నారు కదా అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? అంటే నేనైతే ఈ విషయంలో కంప్లీట్గా ఇది అందశ్రీ గారి ఇష్టానుసారమే 100%. దాంట్లో ఇంచు కూడా ముఖ్యమంత్రి గారిదో రాష్ట్ర ప్రభుత్వంతో ఉండదు. ఆయన ఆ పాటను రాష్ట్ర గీతంగా మార్చాలని గత సంవత్సరం క్రితం కలిసినప్పుడు కూడా నేను మన సిపిఆర్ఓ గారు అయోధ్య రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆయన కోరిక ఒకటి ఏంటంటే, గద్దరన్న పాట అప్పుడు బానిసలారా లేండిరా అనేది కీరవాణి గారు మ్యూజిక్ చేసిండ్రు మన మూవీ కొరకు. ఆ పాట చూసినప్పుడు నాకు కీరవాణి గారితో ఈ నా పాటను చేయాలని అన్నాడు. అది ఇప్పుడు గవర్నమెంట్ రాకంటే ముందు మీరు వస్తారు, ఆయన ప్రిడిక్షన్ చూడండి, మీరు వస్తారు రాష్ట్ర గీతంగా చేస్తారు, మీరు కీరవాణి గారు. నేను అంటే వేరే ఆప్షన్ ఇంకా వద్దా అని అంటే నాకు ఏఆర్ రెహమాన్ గారు వచ్చినా వద్దు. కాబట్టి నాకు కీరవాణి గారి అంటే గద్దరన్న పాట తనతో చేసిందనేది కాదు, మన కీరవాణి గారి సంగీతంలో ఎట్లా ఉంటుందంటే శ్రావ్యతే కాదు, అదేంటిది ఆ పాట విధానంలోనే కొంత కొత్తదనం ఉంటుంది. కొత్తదనం కాదు, ఒక విశిష్టత అంతే. ఏదో ఆయన ఆంధ్రాగానో తెలంగాణనో చూడడానికి నేను ఇష్టపడిన, ఎందుకంటే ఆస్కార్ అవార్డు ఒక అంతర్జాతీయ స్థాయి వేదికల మీద తన గౌరవం వచ్చింది. కాబట్టి మన వాళ్ళు అంతకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా లేరని నేను అనను. వాళ్ళ గుర్తింపు రాకపోవచ్చు కాక, గాత్రాల్లో కూడా శంకర్ మహాదేవన్ గారి కంటే సుఖ్వీందర్ సింగ్ గారి కంటే ఇది భావుకతలోనే విశ్వభావుకత ఉన్న కవులున్న నేల ఇది. సో అలాంటప్పుడు కళాకారులు లేరని మనం తెలంగాణ కళాకారులను అవమానించుకోవద్దు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లను కూడా మనం అవమానించుకోవద్దు. ఎందుకంటే మన పాటలు ఎల్లలు దాటుతున్నాయి, మన వాళ్ళు పాడిన పాటలు మ్యూజిక్స్ ఎల్లలు దాటుతున్నాయి. ఆంధ్రానే కాదు యావత్ దేశం మొత్తం కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఆయన కోరిక, ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ప్రభుత్వంలో ఎవరు లేదు. పాట క్యాబినెట్లోకి తీసుకురావాలనే ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని కన్విన్స్ చేయడం, దాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలనడం వరకు ఆయన ఇక మొత్తం తెలంగాణ ఆత్మతో అందశ్రీ గారి యొక్క అభిప్రాయాలతోనే ఆ పాట ఏర్పడుతుంది తప్పితే దాంట్లో ఎవ్వరు విమర్శించడానికి లేదు. నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మీరు మధ్యవర్తిత్వం వహించడం వరకే అంటారు, కోఆర్డినేషన్. ఓకే, ఇదే సందర్భంలో 5 నెలలు అయింది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి నేటి వరకు చూసుకుంటే ఈ 5 నెలల వ్యవధిలోనే చాలా రకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఒక రకంగా కొద్దిసేపటి క్రితము ఆ కేటీ రామారావు మాజీ మంత్రి మాట్లాడుతూ ఇక్కడ బ్రూ ట్యాక్స్ నడుస్తూ ఉంది, బట్టి అలాగే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా హత్యలు చేపిస్తున్నారు, కొల్లాపూర్ లాంటి ప్రాంతాలలో జూపల్లి కృష్ణారావు హత్యలు చేపిస్తున్నారు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. వీటన్నింటి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే ఈ యొక్క స్కాములు అనేటివి జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చా? ఇక్కడ ట్యాక్సుల రూపకంగా మినిస్టర్లు ఇక్కడ ప్రభుత్వమే దోచుకుంటుంది అనుకోవచ్చా? అసలు వాళ్ళు టోకెన్ చేసిన బిల్సే చెల్లించడానికి డబ్బులు లేక విలవిలలాడుతున్న ప్రభుత్వం ఇది. ఇక వాళ్ళకు ట్యాక్సులు అంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఎన్ని ట్యాక్సులు తిన్నట్టు నాయన అంటే వాళ్ళకు అదే గుర్తొస్తుంది, మేము ఇన్ని తిన్నాము, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం తింటుండ్రు అని ఒక ఆలోచన రావచ్చు. కాబట్టి వాళ్ళు దొంగ అన్నట్టుగా కనబడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే సివిల్ సప్లై శాఖలు అనేది మీకు వచ్చింది కదా నోట్. అది నేను అంటే ఉత్తమ్ గారితో మొదట్లో ఈ విషయాలు కూడా చర్చించి ఇట్లా వచ్చేటప్పుడు రైస్కు సంబంధించి చర్చించేటప్పుడు పారదర్శకత అనేది ఎట్లా ఉండాలంటే సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా విధానాలు ఉండాలని చర్చ ఉంది వారి దగ్గర. ఎవరికైనా ఉత్తమ్ గారు బట్టి గారిని తర్వాత అంటే ఒకటేసారి ముగ్గురిని అనడం ద్వారా వాళ్ళు ఏదో ఏంది మేము సెన్సేషన్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో, కానీ అసలు మీకాడ డబ్బులే లేవని జనం మమ్మల్ని అంటున్నారు, మీకు ఎటు పోయినాయి, మీకు పథకాలకి ఇవ్వడానికి లేవంటుంటే వీళ్ళు ట్యాక్స్ల మీద చర్చ పెట్టిండ్రు. మరి అట్లనే మోడీని ఎందుకు ట్యాక్స్ అని అనడు? ప్రధాని అంబానీ అదానికి సంబంధించి వాళ్ళు విమర్శించరు, కాంగ్రెస్ మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే
ఒక మాట ఇది మనం శ్రీధర్ రెడ్డి హత్య గురించి కేటీఆర్ గారు అన్నారు. నేనేమంటానంటే హత్య రాజకీయాలను ఎవ్వరు హర్షించవద్దు, ఎవ్వరు చేసినా సరే. కానీ జూపల్లి గారి మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారు చూడు, అది నేను విమర్శిస్తాను. హత్య చేయడం అనేది పిరికిపంద చర్య నా దృష్టిలో. ఎవరు చేసినా ఇక వాళ్ళ మనసులకు తెలిసి ఎవరు చేసింది రాజకీయంగా ఎదుర్కోవాలి. వ్యక్తిగత కక్షలు అనేది కారణం అనేది వస్తున్న చర్చ, సరే మామూలుగా అట్లా వస్తుంది. వ్యక్తిగత కక్షలైనా కూడా హత్య చేయడం అనేది అయితే అది ఏమంటారంటే చేతగానితనం, అదొక పిరికిపందని నా దృష్టిలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.